అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా ఈరోజు స్థానిక అంబేద్కర్ కూడలి వద్ద ఈరోజు జయంతి ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పాలసాయిరామ్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, జయంతి ఉత్సవాలను ఎలా జరుపుకుంటున్నారు, ఏం చెప్తారు ఈరోజు మీరు? భారతదేశ ప్రజలుగా అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా వారిని స్మరించుకోవడం మన భారతదేశ పౌరులందరూ కూడా కర్తవ్యం. ఆయన ఒక సామాజిక శాస్త్రవేత్త, ఒక వర్గానికి చెందిన వ్యక్తి కాకుండా ఇటు మన భారతదేశం ఏ ధర్మం ఏ మతం అనుసరించినా చివరిగా అనుసరించాల్సిన చట్టాన్ని భారత రాజ్యాంగాన్ని అందించింది. కాబట్టి అదే రకంగా ప్రత్యేకించి తెలంగాణ పౌరునిగా ఈ రాష్ట్రం ఏర్పడడంలో మన అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారానే రాష్ట్రం అవతరించింది. కాబట్టి ఒక తెలంగాణ రాష్ట్ర పౌరునిగా ప్రత్యేకించి భారతీయ పౌరునిగా అంబేద్కర్ పట్ల ఎప్పుడూ ఒక మంచి సద్భావన కలిగి ఉండాలని ఆయన సూచించిన బాటలో బోధించు, సమీకరించు, పోరాడన్నారు. చదువుకున్న ఇంపార్టెన్స్ను అదే రకంగా ఏ వర్గమైనా ఏ మతమైనా ఏ వ్యక్తి అయినా కూడా చదువుకుంటే ఆ సంస్కారము సమాజంలో ఉన్నతంగా గుర్తింపబడతారని చెప్పిండ్రు. వారు సూచించిన మార్గంలో అదే రకంగా రాజ్యాంగం అనుసరిస్తూ భారతీయ పౌరులందరూ కూడా సహజీవనంగా పాటించాలని, అదే రకంగా రాజ్యాంగ వ్యతిరేక శక్తుల పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా అంబేద్కర్ ఆశయాలను మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నాను. జై భీమ్. అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ పాటించి ముందుకెళ్ళాలి. పాటించి వెళ్ళినట్టయితే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పాలసాయిరామ్ చెప్తున్నారు. కెమెరామెన్ ఎల్లవరితో మహేష్, ఆర్టీవీ, సిద్దిపేట జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.